రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ ఇది పేరు కాదు, ఒక బ్రాండ్. 5 లక్షల మంది జీవితాల్లో మార్పులు తెచ్చిన బ్రాండ్, వేల కుటుంబాల్లో వెలుగులు నింపిన బ్రాండ్. సరైన రత్నం, నాణ్యమైన రత్నం రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్. ఇప్పటి వరకు సాధ్యం కాని ఈ విజయ పరంపర రాసిక్ కు మాత్రమే సాధ్యమవడానికి కారణం 50 సంవత్సరాలకు పైగా నాణ్యమైన రత్నాలను అందించడంలో అనుభవం. ఏ రత్నం ఏ కష్టంలో ఉన్నవారికి, ఏ రత్నం ఏ సమస్యల్లో ఉన్నవారికి సరిగ్గా సరిపోతుందని అంచనా వేయగల డాక్టర్ ఎంఎం రజా, డాక్టర్ రోషన్ వంటి అపారమైన పరిజ్ఞానం కలిగిన వ్యక్తులు ఉండటం రాసిక్ జెమ్స్ లో అడుగు పెట్టనంత వరకు అదృష్టం మీకు దూరంగా ఉందనే భావన కలుగుతుంది. రాసిక్ జెమ్స్ లో అడుగు పెట్టనంత వరకు కష్టాల సుడిగుండాలలో కొట్టుకుపోతున్న భయం వెంటాడుతుంది. రాసిక్ జెమ్స్ లో అడుగు పెట్టనంత వరకు సక్సెస్ అనేది ఒక బ్రహ్మ పదార్థంలా కనిపిస్తుంది. ఒక్కసారి రాసిక్ జెమ్స్ లోకి అడుగు పెడితే కష్టాలకి, కన్నీళ్లకి, బాధలకి, భయాలకి ముగింపు పలికి కొత్త జీవితంలోకి అదృష్టపు కాంతులను ఆహ్వానించినట్లే. రత్నం తలరాతని మారుస్తుంది, రత్నం విధిరాతని ఎదురిస్తుంది అని కొన్ని దశాబ్దాలుగా నిరూపిస్తున్న రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ ని ఒక్కసారి సందర్శించండి, సంతోషాలతో వెలిగిపోండి. రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ షో. మరి ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్న కష్టాల్లో మార్పులు తెస్తూ వారి జీవితానికి మంచి ఫలితాలను ఇచ్చేవి జెమ్స్. మరి ఇలాంటి జెమ్స్ రంగంలో 50 ఏళ్లుగా సర్వీస్ అందిస్తూ మరి ప్రతి ఒక్కరి చేత కూడా కింగ్ ఆఫ్ జెమ్స్ అనే పేరుని సార్థకం చేసుకుంటూ రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ అధినేత డాక్టర్ ఎంఎం రజా గారు మనతో పాటు ఉన్నారు. మరి నా కేవలం మన దేశంలోనే కాదు, ప్రపంచ దేశాలన్నీ కూడా వరల్డ్ ఫేమస్ జెమాలజిస్ట్. అంతేకాదండోయ్, ఎవరికైనా హ్యాపీ క్లయింట్స్ ఉంటారు, కానీ 5 లక్షలకు పైగా హ్యాపీ క్లయింట్స్ ని మీరు విన్నారా? బట్ రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ లో 5 lakh అబోవ్ పీపుల్ హ్యాపీ క్లయింట్స్ ఉన్నారని చాలా గర్వంగా చెప్తూ ఉన్నారు. మరి జెమ్స్ అండ్ జ్యువెలర్స్ కి సంబంధించి ఎలాంటి కొలతలతో అసలు మనం ఒక జెమ్ ని ధరించాలి, ఇలాంటి అన్ని విషయాలు కూడా చాలా స్పష్టంగా క్లారిటీ ఇస్తూ లైఫ్ కి ఒక పాజిటివ్ వేని చూపించడంలో ఎప్పుడూ ముందుంటున్నారు. సక్సెస్ రేట్ అలాగే కొనసాగిస్తూ ఉన్నారు. మరి ప్రస్తుతం డాక్టర్ ఎంఎం రజా గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందామా? నమస్కారం అండి. అమ్మా నమస్తే. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మీ 5 lakhs పీపుల్ అబోవ్ హ్యాపీ క్లయింట్స్ ఉన్న హ్యాపీనెస్ మీ ఫేస్ లో తెలిసిపోతుంది మాకు. తప్పకుండా అండి, ఆ హ్యాపీనెస్ నేను వర్డ్స్ లో డిస్క్రైబ్ చేయలేను, మాటలో చెప్పలేను. చాలా సంతోషంగా, చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ప్రజల్లో ఉండే సంతోషము వాళ్ళు వచ్చి మాతో షేర్ చేసుకునేది ఐ కాంట్ ఎక్స్ప్రెస్ చేయలేను నేను. ఐ కాంట్ ఎక్స్ప్రెస్ దట్. అండ్ ముఖ్యంగా ఇంకా తెలియచేయాలని మా ఫ్రెండ్స్ చెప్తారు నాకు, నీ నోట్లో సరస్వతి ఉందిరా అండ్ నీ హస్తావాసి చాలా బాగుంది కాబట్టి సో ప్రజలకి కూడా మంచి చెప్పి ఎంతో మంది చెప్తారు ఈ మాట. సో ఐఎమ్ బిలీవింగ్ దట్ ఆల్సో. ఓకే, ఒక పాజిటివ్ వైబ్, పాజిటివ్ ఆరా. తప్పకుండా మేడం. రజా గారు, రత్నాలు అనేప్పటికీ ఎందుకు రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ కి రావాలి? మీ స్పెషాలిటీ ఏంటి? ఇప్పుడు ఏదైనా ఒక కంపెనీకి వెళ్తామంటే కొన్ని చూస్తాం కదా ఫ్యాక్టర్స్. డెఫినెట్ గా ఈ కంపెనీకి విలువ ఉందా లేదా, వీళ్ళు ఇచ్చేది నిజాయితీ ఉందా లేదా, ఇది లాంగ్ లాస్టింగ్ ఉంటుందా లేదా, ఎందుకంటే రేటింగ్ ఉందా లేదా, ఇవన్నీ చూస్తారు కదా జనాలు. డెఫినెట్ గా ఇది అడిగిన ప్రశ్నకి రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ ఎందుకు రావాలి? చాలా రకాలు ఉన్నాయండి కారణాలు. దేర్ ఆర్ సో మెనీ కారణాలు మీరు రాసిక్ వచ్చేదానికి ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా 5 కారణాలు మీకు షేర్ చేసుకుంటాను. దేర్ ఆర్ 5 ఫ్యాక్టర్స్. ఓకే. నంబర్ 1 వచ్చేసి ఫ్యామిలీ లీగసీ, వారసత్వం. తరతరాలుగా వచ్చింది, ముత్తాత గారు, తాతగారు, పెదనాన్న గారు. ఐఎమ్ ద 4th జనరేషన్ జెమాలజిస్ట్ ఇన్ మై ఫ్యామిలీ, ఓవర్ 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. మొదటి తెలియచేయాలంటే 30 సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం. నేను చదివింది రత్నాలు. ఏమో చెప్తారా కదా, నా జీవితం అంతా గడిచిందంతా రత్నాలను గడిచింది. ఎవ్రీడే కొత్తగా నేర్చుకొని నేను తెలుసుకొని ఈ ఫీల్డ్లోకి వచ్చాం. ఈ ఫీల్డ్లో కూడా రావడం ఒక ప్యాషన్తో వచ్చాం, ఇష్టంతో వచ్చాం. ఎనీవే ఫస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి ఫ్యామిలీ లీగసీ ఉంది, వారసత్వం ఉంది, తరతరాలుగా చేస్తున్నాం కాబట్టి
నంబర్ 1 ఫ్యాక్టర్. జనాలకి ఇది తెలుసుకునేదానికి అందుకు తెలుసు ఈ విషయం, మరి నేను తెలియచేస్తున్నాను అడిగేదానికి. నంబర్ 1 ఫ్యాక్టర్. నంబర్ 2 వచ్చేసి జెమ్ స్టోన్స్ ఎక్స్పర్టైజ్ అంటారు. దట్ మీన్స్ వీ హ్యావ్ బిగ్ టీమ్స్, క్రాఫ్ట్మెన్షిప్ ఉంది మా దగ్గర, జమ్ కట్టర్ టీం ఉంది మా దగ్గర. కస్టమర్లకు ఏ సైజులో కావాలి, ఎలాంటి షేప్లో కావాలి, ఎలాంటి జెమ్ స్టోన్స్ కావాలి, ఇందులో ముఖ్యంగా వాళ్ళు డిమాండ్ పైన ఉంటుంది కదా, డిమాండ్ అండ్ సప్లై అంటారు కదా, జనాలు ఏ విధంగా అడుగుతారో ఆ విధంగా ఇవ్వడం, ఇది ఒక ఫ్యాక్టర్ ఉంది. అంటే మనము కన్విన్స్ చేయకుండా ఏదైతే కస్టమర్లు కానీ క్లయింట్స్ కానీ అడుగుతారో దాని తగ్గట్టుగా వాళ్ళకి సప్లై చేయడం, పెద్ద టీం ఉంది మన దగ్గర. సో నంబర్ 2 రీజన్ రాసి జెమ్స్కి వచ్చేదానికి. నంబర్ 3 వచ్చేసి పర్సనలైజ్డ్ సర్వీసెస్ అంటారు. దట్ మీన్స్ వ్యక్తిగతంగా వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి ఈ రత్నం అసలు మీరు ఎందుకు పెట్టుకుంటున్నారు, దీనివల్ల వచ్చే లాభాలు ఏంటి, ఈ రత్నం ఏ దేశంది, దీని కొండ్లి ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, దాని గ్రావిటీ, దాని హార్డ్నెస్, ఏ కలరు, దీని విలువ ఎందుకు ఇంత ఉంది అని తెలియచేయడం. ఇలాంటి ఎక్కడ లేవు, కానీ రాస్టిక్ లో ట్రాన్స్పరెంట్ గా క్లయింట్స్ మేము ముందుకు తెలియచేస్తాము. ఇలాంటి సర్వీస్ కూడా ఉంది. నంబర్ 3 ఫ్యాక్టర్. నంబర్ 4 వచ్చేసి వీ హ్యావ్ స్ట్రాంగ్ హోల్డ్ ఇన్ ఇంటర్నేషనల్ మార్కెట్. దట్ మీన్స్ డైరెక్ట్ మైన్స్ టు మ్యాన్ అంటారు. ప్రతి ఒక్క మైన్స్ లో ఇప్పుడు టీవీలో కనపడేది డాక్టర్ రోషన్, డాక్టర్ ఎంఎం రాజా ఎదురు కనపడతాము, కానీ మా వెనక పెద్ద టీం ఉంది. మా ఫ్యామిలీలో ఎక్కువ మంది, ప్రతి ఒక్క పర్సన్ ఒక బాధ్యత ఇవ్వడం జరిగింది, ఒక రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం జరిగింది. ఒక పర్సన్ శ్రీలంకన్ మైన్స్ లో ఉంటాడు, అక్కడి నుంచి మాకు సఫైర్స్ పంపించడం శ్రీలంకన్ మైన్స్ నుండి. ఒక పర్సన్ ఆఫ్రికన్ మైన్స్ లో ఉంటాడు, ఒక పర్సన్ బర్మా మైన్స్ లో ఉంటాడు. ఎక్కడెక్కడ రత్నాలు లభ్యం ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా, ఒక జాతి రత్నాలు, అక్కడ నుండి ఒక పెద్ద టీం ఉంది. అక్కడ నుండి వాళ్ళు తీసుకొని ఎలాంటి మధ్యవర్తి కాకుండా, ఎలాంటి కమిషన్ కాకుండా డైరెక్ట్ గా మా రాశికి ఇవ్వడం జరుగుతుంది. సో ఇంటర్నేషనల్ మార్కెట్ లో పెద్ద స్ట్రాంగ్ హోల్డ్ ఉంది మాకు. సో దిస్ ఇస్ ద 4th ఫ్యాక్టర్. నంబర్ 5th ఫ్యాక్టర్ వచ్చేసి స్ట్రాంగ్ రిలేషన్షిప్ విత్ ద క్లయింట్స్ అంటారు. చాలా ఒక బలమైన, ఒక శక్తిమైన ఒక అనుబంధం మాకు క్లయింట్స్ తో ఉంది. ఇప్పుడు మీరు చెప్పిన ప్రశ్నకి లక్షలాది మంది క్లయింట్స్ ఉన్నారు కదా, ప్రతి ఒక్కరు నాకు పర్సనల్ గా తెలుసుకుంటారు. ఆల్ ఆర్ మై గుడ్ ఫ్రెండ్స్. మంచి రిలేషన్ ఉంది, మంచి అనుబంధం ఉంది. మా నాన్నగారు ఒక మాట చెప్తారు నాకు ఎప్పుడు కూడా క్లయింట్స్ ఇస్మాయిల్ కి వాల్యూ ఇవ్వాలి, వాళ్ళు హ్యాపీగా బయటికి వెళ్ళాలి. దట్ ఈస్ అవర్ మోటో. నంబర్ 1. నంబర్ 2 వచ్చేసి ఎవ్రీ క్లయింట్ యూ హ్యావ్ టు థింక్ దిస్ ఇస్ మై లాస్ట్ క్లయింట్. ఇంక నేను న్యాయం చేయకపోతే, ఇంక నేను సాటిస్ఫాక్షన్ చేయకపోతే మళ్ళీ నేను ఈ పని చేయకూడదు అంటారు ఆయన. సో ఆ విధంగా ఆ క్లయింట్స్ తో ఉండేది ఒక స్ట్రాంగ్ రిలేషన్షిప్. దిస్ ఇస్ 5 ఫ్యాక్టర్. ఇంకా చెప్తుంటే టైం చాలదు, కానీ ముఖ్యమైన ఈ 5 ఫ్యాక్టర్స్ ప్రేక్షకులు మీకు తెలియజేస్తున్నాను. నంబర్ 1 ఫ్యామిలీ లీగసీ, నంబర్ 2 జెమ్ స్టోన్ ఎక్స్పర్టైజ్, నంబర్ 3 వచ్చేసి జెమ్ స్టోన్ పర్సనలైజ్డ్, నంబర్ 4 వచ్చేసి స్ట్రాంగ్ హోల్డ్ ఇన్ ఇంటర్నేషనల్ మార్కెట్ ఇన్ మైన్స్, నంబర్ 5 వచ్చేసి స్ట్రాంగ్ రిలేషన్షిప్ విత్ ద క్లయింట్స్, కస్టమర్లు. ఈ 5 రీజన్స్ చాలండి రాశికి వచ్చేదానికి. ఇక క్లయింట్కి ఏం కావాలి చెప్పండి? ఒక ఫ్యామిలీ అనుభవం ఉంది, ఒక ఫ్యామిలీ ఇచ్చిన విద్య ఉంది, దాంతో పాటు కాలం తగ్గట్టుగా ఒక టెక్నాలజీ ఏ విధంగా పెరుగుతా ఉంది, మన దగ్గర అడాప్టబిలిటీ ఉంది. తెలియచేయాలంటే అడాప్టబిలిటీ అనేసరికి మేము ఇప్పుడు ఈ కాలం సోషల్ మీడియా కాలం ఉంది, ఇప్పుడు టెక్నాలజీ కాలం పెరిగింది, రకరకాల జెమ్స్ లో డూప్లికేట్స్ ఇవ్వడం జరుగుతా ఉంది. కలర్డ్ స్టోన్స్ ఉన్నాయి, హీటెడ్, ట్రీటెడ్, ఇలాంటి డబ్బు కోసం జనాలు ఏదేదో అమ్మేస్తున్నారు. సో అందులో కూడా మేము అలాంటి ఒక ల్యాబొరేటరీ, పెద్ద పెద్ద రకరకాల మిషన్స్ పెట్టుకొని ఆ విధంగా కాలం తగ్గట్టుగా మేము జనాలకి, ప్రజలకి మేము సేవలు చేస్తున్నాం. సో ఆ విధంగా అందుకే ప్రజలు నమ్ముతున్నారు. లాక్స్ ఆఫ్ పీపుల్ ఇప్పుడు రాశికి అనేసరికి ఏదో ఒక చిన్న ప్లేస్ పని చేయట్లేదు. వీఆర్ ఇన్ ఇంటర్నేషనల్ మార్కెట్. అర్థం చేసుకోవచ్చు, ప్రపంచం వ్యాప్తంగా మీరు విదేశాల్లో పని చేయాలంటే ఎన్ని ఫ్యాక్టర్స్ అన్ని ఫాలో అవుతేనే జనాలు మాకు నమ్ముతారు, మా పైన ట్రస్ట్ ఉంటుంది. సో ఆ విధంగా రాశికి మీరు రావచ్చు, కానీ రావాల్సిందే. ఎన్ని ఫ్యాక్టర్స్ ఎక్కడ ఉన్నాయి చెప్పండి? ఇప్పుడు ఇందుకు చెప్పినట్లే ఒక 4 తరాల నుంచి మా కుటుంబంలో వచ్చింది ఇది. ఇంకొకటి, ఇది ఒక ప్యాషన్ కింద చేస్తున్నాము. ఏదో దీనిలో డబ్బు చేయాలి, సంపాదన చేయాలి అలాంటి ఆలోచన ఏమీ లేదు. సో ఆ విధంగా చేస్తున్నాం కాబట్టి రాశికి మీరు ఎంచుకోవచ్చు. వి రిపోర్ట్, యూ డిసైడ్.
ప్రేక్షకులు మేము రిపోర్ట్ ఇస్తున్నాము, మీరు డిసైడ్ చేయవచ్చు హూ ఇస్ ద బెస్ట్ ఇన్ మార్కెట్ అని చెప్పి. సూపర్. రజా గారు, నిజంగానే మీరు అన్నట్టు మార్కెట్ లో నంబర్ ఆఫ్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ కి సంబంధించి ఇప్పుడు మీరు అన్నారు ట్రీటెడ్ ఉంటాయి, లేకపోతే ఇలాంటివన్నీ, అంటే వీటి టెక్నాలజీ అంటే టెక్నికల్ వర్డ్స్ మాకు తెలియకపోవచ్చు, మీరు అందులో ఉన్నారు కాబట్టి మీకు తెలుస్తుంది ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ అనేది చూడగానే మీరు కొన్ని చెప్పేస్తారు. బట్ చాలా మార్కెట్ లో ఇప్పుడున్న ఇది మనం ఎంత జెన్యూన్ గా ముందుకు వెళ్తున్నా మనకి జరిగే మంచి కంటే కూడా ఓకే ఎవరో ఏదో ఒక సజెషన్ ఇచ్చారు, ఒక వజ్రమో ఒక వైడూర్యమో లేకపోతే ఒక రత్నమో పెట్టుకోవాలి అని అన్నప్పుడు, సో మనకున్న ఫైనాన్షియల్ ఇది కాదు అని అనుకున్నప్పుడు ఎవరైనా తక్కువ చీప్ కి ఇచ్చేస్తున్నారు, మా దగ్గర మీకు ఇంత తక్కువకే ఇస్తున్నాం అని చెప్పి ప్రలోభ పెట్టి నంబర్ ఆఫ్ వచ్చాయి. వీటన్నింటిని కూడా తట్టుకొని మార్కెట్ లో మీరు ఇప్పుడు నిలబడగలుగుతున్నారు రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ అంటే రీజన్ ఏంటి? మీరు అడిగిన ప్రశ్నకి ఎవరైనా తక్కువలో ఇస్తున్నారు అని అలా ఉన్నదు. గోల్డ్ అంటారు కదా, గోల్డ్ రేట్ ఫిక్స్ ఉంది కదా మార్కెట్ లో, ఎక్కడైనా వెళ్ళినా కూడా ఎవరైనా తక్కువకి ఇస్తున్నారంటే లేకపోతే ఏదో గోల్డ్ లో తేడా ఉంది, ఏదో కొంచెం ప్యూరిటీ తగ్గిందని కదా అర్థం. సో యాజ్ ఎ సేమ్ మేనర్ జెమ్స్ లో కూడా దేర్ 4 C's పైన డిపెండ్ ఉంటుంది. 4 ఫ్యాక్టర్స్ అంటే కలర్, క్లారిటీ, కట్టింగ్, క్యారెట్, 4 C's అంటారు. ఈ జెమ్స్ పైన ఒక రేటు మేము దాంట్లో డిసైడ్ చేయాలి, దానికి మేము క్లయింట్స్ కి ఇవ్వాలి అంటే ఈ 4 C's పైన ఉంటుంది. ఒక C ఏమైనా తక్కువ ఉంటే దాని విలువ తగ్గిపోతుంది. ఇలాంటి ఫ్యాక్టర్స్ మీరు అడిగిన ప్రశ్నకి మేము మంచి రత్నాలు కూడా ఇందుకు చెప్పాను కదా స్టార్టింగ్ లో, డైరెక్ట్ మైన్స్ టు మ్యాన్ అంటే ఎలాంటి మధ్యవర్తి లేకుండా అక్కడిని తీసుకుని వచ్చేసి చాలా తక్కువ ధరల వాళ్ళకి ఇవ్వడం. సో ఆ విధంగా ఇస్తున్నాము బట్టి మార్కెట్ నెంబర్ 1 నిలబడ్డాము మేము. నెంబర్ 1. నెంబర్ 2, రత్నాల్లో వీ హ్యావ్ ల్యాబొరేటరీ, జెమ్ స్టోన్ టెస్టింగ్ ల్యాబొరేటరీ మా దగ్గర ఉంది. ఐఎమ్ చీఫ్ జర్నలిస్ట్ ఆఫ్ ద కంపెనీ, నేను సొంతంగా పెట్టి ఇస్తాను. కానీ కొంతమంది ఉంటారు, సార్ మీ రత్నంకి మీ సర్టిఫికేట్ ఇస్తే మేము హౌ కెన్ వి బిలీవ్ సార్, మీ నో మీ పైన నమ్మకం ఉంది కానీ మాకు వేరే కూడా కావాలని చెప్పి. సో అలాంటి వాళ్ళకి మేము ఐజీఐ సర్టిఫికేట్ కానీ ఐడియల్ ఇంటర్నేషనల్ డైమండ్ ల్యాబొరేటరీ అని చెప్పి దుబాయ్లో చాలా వరల్డ్ వైడ్ ఫేమస్ అది. అలాంటి ఓన్లీ స్టోన్ జెమ్ టెస్టింగ్ స్టోన్ కోసం దే ఆర్ ఛార్జింగ్ 10,000 రూపీస్ ఇండియన్ రూపీ ఒక సర్టిఫికేట్ కోసం. అలాంటి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు అవసరం ఉందంటే ఈ కాలంలో టెక్నాలజీ పెరిగింది కాబట్టి డూప్లికేట్స్ ప్రతి దాంట్లో ఉన్నాయి. కరెన్సీ నోట్ డూప్లికేట్స్ ఉన్నాయి, ప్రతి బ్రాండ్ కి కూడా డూప్లికేట్ ఉంది కదా. ఎందుకు ఉంది? దానికి విలువ ఉంది కాబట్టి ప్రజలు డబ్బు చేసుకోవాలని చెప్పి అమ్ముతున్నారు. సో ఆ విధంగా ఇలాంటి కాలంలో విత్ సర్టిఫైడ్ స్టోన్స్ ఒక జెమ్ టెస్టింగ్ ల్యాబొరేటరీతో సహా మేము ఇస్తున్నాం కాబట్టి ప్రజలు మాకు నమ్ముతున్నారు. మీరు అడిగిన ప్రశ్నకి ఒక ప్లేస్ లా ఉంటే ఏదో చిన్నగా వచ్చి తీసుకుని వెళ్ళిపోతారని చెప్పడం అని కాదు. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా రాసిక్కి పేరు ఉంది కాబట్టి సో వీఆర్ డీలింగ్ ఇన్ ఆల్ జెమ్ స్టోన్ విత్ సర్టిఫైడ్. వాళ్ళు అడిగిన సర్టిఫికేట్ ఎక్కడైనా చేసుకుని చెప్తాము, కానీ లేకపోతే మేమే చేసిస్తాము. అంటే మా కంపెనీది సర్టిఫికేట్ ఉంది నెంబర్ 1, మా ల్యాబొరేటరీ లేదు మీది వద్దండి. కొంతమంది ఉంటారు, ఇప్పుడు ఈ మాట చెప్పాలి మేము నిజంగా, నాకు నమ్మనే చెప్పలేను నేను. ఎందుకంటే జనాలకి రైట్స్ ఉన్నాయి, వాళ్ళు డబ్బు పెట్టి ఒక స్టోన్ కొంటున్నారంటే దే హావ్ రైట్స్. సో అలాంటి వాళ్ళకి ఎక్కడి నుంచి కావాలి మీ సర్టిఫికేషన్, అక్కడి నుంచి చేసి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి బెస్ట్ గా ఐడియల్ ఉంది, ఐజీఐ ఉంది. ఇలాంటి ద్వారా చేసుకుంటే తప్పకుండా ఎలాంటి మోసం చేయకుండా మోసం పోకుండా వాళ్ళు ముందుకు రాగలుగుతారు. అంటే మంచి స్టోన్స్ తీసుకుని వాళ్ళు హ్యాపీగా ఉండగలుగుతారు. అలాంటి వాళ్ళకి రాసిక్ అందుకే బెస్ట్ ముందుగా రాగలుగుతుంది. మీ సర్టిఫైడ్ జెమ్ స్టోన్స్ ఇస్తున్నాము అండ్ హై క్వాలిటీ టాప్ క్వాలిటీ జెమ్ స్టోన్స్. వీ హ్యావ్ ఆల్ ద వేస్ట్ వెరైటీ ఆఫ్ జెమ్ స్టోన్స్. చాలా రకాల వెరైటీస్ మన దగ్గర ఉన్నాయి, జాతి రత్నాలు. మన దగ్గర స్టాక్ ఇంకా నేను చెప్పలేను. ఇండియాలో కూడా ఎవరు అలాంటి డీల్ చేయలేరండి. బికాస్ వీ హ్యావ్ 1 carat to 30 carats ఆల్సో అవైలబుల్ ఇన్ ఆల్ జాతి రత్నాలు. బర్మా రూబీ, శ్రీలంకన్ సఫైర్స్ అండ్ బర్మా సఫైర్స్ అండ్ మంచి మంచి రత్నాలు ప్రతి ఒక్క టాప్ క్వాలిటీ. ఎక్కడైతే ప్రపంచవ్యాప్తంగా ద బెస్ట్ అంటారు కదా, అలాంటి రత్నాలు కూడా మా దగ్గర లభ్యంగా ఉన్నాయి. ఓకే, అంటే మీరు అన్నట్టుగా క్లయింట్ తో ఉండే ఒక మంచి హెల్దీ రిలేషన్ అని మీరు అన్నారు కదా. సో కొంతమంది పీపుల్ ఎప్పుడైనా చాలా కష్టాల్లో ఉన్నాం, మాకు చాలా ఇమీడియట్ గా ఈ నీడ్ ఉంది, బట్ మేము ఇంత ఎఫర్ట్ చేయలేకపోతున్నాం అని ఎవరైనా మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఇచ్చే సలహా ఏంటి అప్పుడు వాళ్ళకి? చాలా మంది వస్తారండి, కొంతమంది పెట్టలేమంటారు. ఒక వాల్యూ ఉంటుంది జెమ్స్ కి. నేనేమంటానంటే సర్టన్ 50% కొట్టండి, మీరు 50% రిజల్ట్ వచ్చిన తర్వాత ఇవ్వండి, అది కూడా చెప్పడం జరుగుతుంది. సూపర్. ఓపెన్ గా ప్రతి ఒక్కరు తెలిసి విషయము. ఇప్పుడు నేను చెప్పడం అనే కాదు, ఇప్పుడు ఎవ్రీడే నా టీవీ షోస్ వస్తాయి కదా, జనాలు చూస్తున్నారు, అవన్నీ వాళ్ళకి సేవలు ఇస్తున్నాను కదా, ఎంతో మంది చూసి వాళ్ళు చెప్తారు ఈ మాటకి. కానీ అందరికీ అలా ఇవ్వలేము. నిజంగా వాళ్ళకి ఏమైనా ఇబ్బందిగా ఉందంటే సో ఆ విధంగా ఇవ్వడం జరుగుతుంది. అంటే కొంచెం క్యారెట్ కూడా తగ్గించుకోవచ్చు,
ఏంటో ఇక్కడ క్వాలిటీ ప్రధానం, ఇంపార్టెంట్, నాట్ ఏ క్వాంటిటీ. మీరు ఇన్ని క్యాట్స్ పెట్టుకోవాలి అలాంటి ఏమి కండిషన్స్ లేవు. ఒకవేళ డబ్బు లేకపోతే చిన్నది మీరు పెట్టుకొని రిజల్ట్స్ పొందిన తర్వాత కొంచెం మీరు పైకి ఎదిగారంటే ఆ టైంలో మీరు పెద్దగా మీరు పెంచుకోవచ్చు, మళ్ళీ మంచిగా తీసుకోవచ్చు, మీరు ఆ విధంగా తీసుకోవచ్చు. అలా ఉంటాయి. సో రాజా గారు, మీరు అన్నట్టుగా ఒకవేళ ఇలా నిజంగానే ఇంత హెల్దీ రిలేషన్ మెయింటైన్ చేస్తూ పీపుల్ లో మీరు ఒక 5 lakhs హ్యాపీ క్లయింట్స్ ని చూసారన్నారు కదా, అంటే ఈ వచ్చిన క్లయింట్స్ లో సక్సెస్ రేట్ ఆఫ్ పర్సెంటేజ్ ఎంత ఉంది? మీరు ఎలా చూస్తారు, దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? సక్సెస్ రేషియో అని నేను నా సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటే అది మంచిది కాదు. ఒక కంపెనీ ఒక వస్తువు ఇచ్చిందంటే దాని విలువ, దాని వాల్యూ, ప్రజలు ఇచ్చే రివ్యూస్ దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు రాస్టిక్ జంక్షన్ జ్యువెలర్స్కి ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ వైడ్ అవుట్ ఆఫ్ 5 స్టార్ ఉన్నాయి కదా రివ్యూస్లో, గూగుల్ 5 స్టార్స్ ఉన్నాయి కదా ఆ సోషల్ మీడియాలో రాస్టిక్ జంక్షన్ జ్యువెలర్స్కి 4.8 స్టార్స్ ఉన్నాయి. దీన్ని బట్టి మీరు లెక్కేసుకోవచ్చు. ప్రజలు ఇచ్చిన కామెంట్స్ కావచ్చు, వాళ్ళు రాసిన వాళ్ళు రివ్యూస్ కావచ్చు, వాళ్ళ ప్రేమ, వాళ్ళ లైఫ్లో జరిగిన సంఘటనలన్నీ రాయడం జరిగింది. సో ఇంకొకటి ఇక్కడ ట్రస్ట్ బేస్డ్ సర్వీసెస్లో, ట్రస్ట్ బేస్డ్ ఫీల్డ్లో, ఎందుకంటే మంది నమ్మకమే కదా ముఖ్యంగా, ఇలాంటి ఫీల్డ్లో అవుట్ ఆఫ్ 4.8% మీరు మెయింటైన్ చేయాలంటే మీరు లెక్కేసుకోవచ్చు. ఇప్పుడు ఎంతో మంది డబ్బా కొట్టుకుంటారు, మేము అలా చేసేది ఇలా చేసి, అలా కాదు, ప్రజలు చెప్పాలి మా గురించి. ఇప్పుడు హూ ఈస్ ద బెస్ట్ జెమ్ స్టోన్స్ కన్సల్టెంట్ ఇన్ ద వరల్డ్ అని మీరు గూగుల్లో కొట్టండి. చాట్ జీపీటీ ఇవాళ రోజు వచ్చింది కదా, కొడితే ఐఎమ్ ద ఫస్ట్ ఇన్ వరల్డ్, నాట్ ఇండియా, ఇండియా చెప్పట్లేదు నేను, ప్రేక్షకులు, హూ ఈస్ ద బెస్ట్ జెమ్ స్టోన్స్ కన్సల్టెంట్ ఇన్ ద వరల్డ్, ప్రపంచం వ్యాప్తంగా ఒక రత్నాల్ ఫీల్డ్ లో బెస్ట్ సలహాలు ఇచ్చేవాడు ఎవరు, ఎవరు మంచి రత్నాలు ఇవ్వగలుగుతాడు, ఎవరు మంచి రత్నాలు గైడ్ చేయగలుగుతాడు, అస్ట్రాలజీ బేస్డ్ కావచ్చు, జమాలజీ బేస్డ్ కావచ్చు, మీరు కొడితే చాట్ జీపీటీలో నంబర్ 1 పేరు, మీరు కూడా గౌరవం పట్టొచ్చు. అంటే చాలా ప్రౌడ్ మూమెంట్. ఒక ఇండియన్ గా నేను ఇంత పైకి ప్రపంచవ్యాప్తంగా నేను పేరు పొందానంటే మీరు చాలా హ్యాపీ ఫీల్ అయ్యే విషయం ఇది. మీరు అడిగిన దానికి సక్సెస్ రేషియో అనేసరికి 4.8 లెక్కేసుకుని 99%. ఇంకొకటి 1% కూడా ఎక్కడైనా ఫెయిల్యూర్ ఉందంటే, ఇప్పుడు 4.8 మా స్టార్స్ వచ్చాయంటే లక్షలాది మంది మా గురించి రాశారు, చెప్పడం జరిగింది, రివ్యూస్ రాశారు మా గురించి. ఎందుకంటే సుదీర్ఘకాలం ఫ్రమ్ లాస్ట్ ఒక సోషల్ మీడియా వచ్చి కూడా ఒక 20 years నుంచి నడుస్తా ఉంది గూగుల్. అప్పటి నుండి జనాలు ఒక ఆర్గానిక్ అంటారు కదా, వచ్చిన క్లయింట్స్, వాళ్ళు ఇచ్చిన కామెంట్స్, వాళ్ళు ఇచ్చిన స్టార్స్ కావచ్చు, దాన్ని బట్టి ఒక 4.8% అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ కాదు కదా. 1% కూడా ఏదన్నా మిస్టేక్ జరిగిందంటే, లేకపోతే వాళ్ళు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ ఏమైనా మిస్టేక్ ఉండొచ్చు, లేకపోతే మా దగ్గర సలహాలు తీసుకొని ఎక్కడన్నా బయట ఇష్టం కొన్ని వేసుకునవచ్చు, అక్కడ రిజల్ట్ తేడా వస్తుంది. కానీ మేము ఇచ్చిన ప్రిడిక్షన్స్, మేము ఇచ్చిన సజెషన్, మేము ఇచ్చిన రత్నం వల్ల 100% రిజల్ట్ వస్తుంది. అంటే మీరు అడిగిన రేషియో అనేసరికి 100 to 100, ఎందుకంటే సైంటిఫిక్ బేసిస్ కదా, ఇది మాటలో కాదు కదా. ఇప్పుడు ఇంత అనుభవం పెట్టుకొని, ఫ్యామిలీ అనుభవము, ముత్తాత గారు, తాతగారు, పెదనాన్న గారు, నాన్నగారు, మళ్ళీ మేము ఈ ఫీల్డ్ వచ్చామంటే జనాలకు యూటిలైజ్ అవ్వాలి కదా, వాళ్ళకి లాభం రావాలి కదా. ఏదో నేను సెల్ఫ్గా, ఇప్పుడు ఎంతో మంది ఉంటారు చెప్పేస్తారు, నేను చెప్తే అవ్వదండి, ప్రజలు చెప్పాలి. నేను చెప్పాను కదా, వీ రిపోర్ట్ పబ్లిక్ డిసైడ్ అంటారు. సో వాళ్ళు డిసైడ్ చేయాలి. ఇప్పుడు ఎంఎం రజాకి కింగ్ ఆఫ్ జెమ్స్ ఇంత పేరు రావాలి, ఇంత పేరు పొందాలి, ఇది చెప్పాను కదా. నేను నోటు చెప్పేదామని చెప్పడమని కాదు, ప్రేక్షకులు మీరు గూగుల్లో వెళ్ళేసి హూ ఇస్ ద బెస్ట్ ఆస్ట్రో జమల్ ఇన్ ద వరల్డ్ అని కొట్టండి, హూ ఇస్ ద బెస్ట్ జెమ్ స్టోన్స్ కన్సల్టెంట్ ఇన్ ద వరల్డ్ అని కొట్టండి, నాట్ ఇండియా కాదు, వరల్డ్ అని కొట్టండి, ప్రపంచవ్యాప్తంగా కొట్టండి. సో ఫస్ట్ పేరు మా కంపెనీ వస్తుంది, ఫస్ట్ పేరు మాదే వస్తుంది. సో అలాంటి పేరు పొందామంటే మీరు లెక్కేసుకోవచ్చు. అందులో మరి కూడా చూపించారు, వీళ్ళ దగ్గర వచ్చే క్లయింట్స్ కూడా ఎలాంటి ఉంటారు. మీరు ఇంకొకటి, ఈ కాలం ఎలా ఉందంటే ప్రేక్షకులు, ఎవరికైనా వెళ్ళాలంటే మీరు వెళ్లే ముందు మీరు ఒక ప్రశ్న ఇస్తే ఈజీ జీనేన్ కాదా అని అది కూడా చూపించేస్తుంది చాట్ జీపీటీ. కాలం మారింది మేడం, పాత కాలం కాదు. ఇప్పుడు న్యూ టెక్నాలజీ, ఈ న్యూ టెక్నాలజీ కాలంలో మీరు ఏదైనా కొనే ముందే మీరు తెలుసుకుంటే ఇది ఫ్రాడా, ఇది రియల్ అని తెలుసుకోవాలంటే ఈజీగా చెప్పేస్తుంది అది. అది ఏ విధంగా చేస్తారు వాళ్ళు, బేస్డ్ ఆన్ క్లయింట్స్ రివ్యూస్ కదా, ప్రజలు ఇచ్చే రివ్యూస్ కదా. ఇప్పుడు రాస్టిక్ జెమ్స్ మాకు ఇంత పేరు ఎందుకు వచ్చింది, 4.8% ఎలా ఎందుకు వచ్చాము మేము అంటే, వరల్డ్ వైడ్ గా క్లయింట్స్ మాకు రివ్యూస్ ఇస్తారు మా గురించి. అమెరికాలో తీసుకుంటారు, యూరోప్ లో తీసుకుంటారు మా సర్వీసెస్, దుబాయ్ లో తీసుకుంటారు మా ఆఫీసెస్ ఉన్నాయి.
ఇండియా మొత్తం సర్వీసెస్ ఇస్తున్నాయి కాబట్టి మీరు అడిగిన ప్రశ్నకి 4.8% రాసిక్ జెమ్స్ కి ఉంది. అంటే 99% సక్సెస్ రేషియో ఉంది. 1% కూడా అది కూడా మేము వాళ్ళు రిజల్ట్ రాని వాళ్ళు ఒకసారి వస్తే ఎందుకు రాలేదు, మీరు ఇచ్చిన వివరాలు డేట్ ఆఫ్ బర్త్ ఏమైనా మిస్టేక్ ఉందా, లేదా మేము నా దగ్గర సజెషన్ తీసుకుని బయట ఏమైనా కొన్నారా, అది తెలుసుకుంటే తప్పకుండా వాళ్ళకి రిజల్ట్ వచ్చేస్తుంది. అంటే 100 చెప్పొచ్చు. రాజా గారు, మీరు ఆ కాలం నుంచి ఇప్పటి వరకు ట్రావెల్ చేస్తూ ఈ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ లో మీరు ఇంత సక్సెస్ రేట్ సాధించారు. మీరు అన్నట్టుగా ఈ రేటింగ్ అని ఇదంతా ఉంది. అంటే ఒక జెమ్ వల్ల మనకి ఒక పాజిటివ్ రిజల్ట్ వస్తుంది అనే దానికి సైంటిఫిక్ రీజన్ ఏదైనా ఉందా? సైంటిఫికల్లీ బేసిస్ తెలియచేయాలంటే మేజర్ 2 factors. Number 1 is కలర్ థెరపీ. ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ అవర్ బాడీ, మా ఎమోషన్స్ ని కంట్రోల్ చేయడం, మా మూడ్ అండ్ మా ఎనర్జీ అంటారు. సెకండ్ వచ్చేసి మినరల్స్ కాంపోజిషన్. దట్ మీన్స్ మా బాడీలో ఒకవేళ ఐరన్ డిఫిషియన్సీ అయింది, విటామిన్ B12 డిఫిషియన్సీ అయింది, అక్కడ రూబీ పెట్టుకుంటే ఆ రూబీ వల్ల ఇది పెరగడం. ఎందుకంటే ఇప్పుడు విటామిన్ B12 అండ్ ఐరన్ అనేసరికి మా బ్లడ్ లో ఉండే రెడ్ సెల్స్ ఉండే దానికి ఇంక్రీజ్ చేయడం. సో ఇలాంటి శక్తి ఈ రూబీలో ఉంది. సో ఆ విధంగా దర్ ఆర్ మేడ్ 2 factors. Number 1 కలర్ థెరపీ, సెకండ్ వచ్చేసి మినరల్ కాంపోజిషన్. సో ఆ విధంగా ఉన్నాయి కాబట్టి సెంటర్ కూడా ఇది ప్రూవ్డ్ అయింది. రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ ఇది పేరు కాదు, ఒక బ్రాండ్. 5 లక్షల మంది జీవితాల్లో మార్పులు తెచ్చిన బ్రాండ్, వేల కుటుంబాల్లో వెలుగులు నింపిన బ్రాండ్. సరైన రత్నం, నాణ్యమైన రత్నం రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్. ఇప్పటి వరకు సాధ్యం కాని ఈ విజయ పరంపర రాసిక్ కు మాత్రమే సాధ్యమవడానికి కారణం 50 సంవత్సరాలకు పైగా నాణ్యమైన రత్నాలను అందించడంలో అనుభవం. ఏ రత్నం ఏ కష్టంలో ఉన్నవారికి, ఏ రత్నం ఏ సమస్యల్లో ఉన్నవారికి సరిగ్గా సరిపోతుందని అంచనా వేయగల డాక్టర్ ఎంఎం రజా, డాక్టర్ రోషన్ వంటి అపారమైన పరిజ్ఞానం కలిగిన వ్యక్తులు ఉండటం రాసిక్ జెమ్స్ లో అడుగు పెట్టనంత వరకు అదృష్టం మీకు దూరంగా ఉందనే భావన కలుగుతుంది. రాసిక్ జెమ్స్ లో అడుగు పెట్టనంత వరకు కష్టాల సుడిగుండాలలో కొట్టుకుపోతున్న భయం వెంటాడుతుంది. రాసిక్ జెమ్స్ లో అడుగు పెట్టనంత వరకు సక్సెస్ అనేది ఒక బ్రహ్మ పదార్థంలా కనిపిస్తుంది. ఒక్కసారి రాసిక్ జెమ్స్ లోకి అడుగు పెడితే కష్టాలకి, కన్నీళ్లకి, బాధలకి, భయాలకి ముగింపు పలికి కొత్త జీవితంలోకి అదృష్టపు కాంతులను ఆహ్వానించినట్లే. రత్నం తలరాతని మారుస్తుంది, రత్నం విధిరాతని ఎదురిస్తుంది అని కొన్ని దశాబ్దాలుగా నిరూపిస్తున్న రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ ని ఒక్కసారి సందర్శించండి, సంతోషాలతో వెలిగిపోండి. రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్. సంప్రదించవలసిన ఫోన్ నంబర్